ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం కొత్తగూడెంలో పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో కేంద్ర విమానయాన శాఖ నేతృత్వంలో 6 సభ్యుల బృందం సర్వే నిర్వహించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రామవరం సమీపంలోని 950 ఎకరాల స్థలంతో కూడిన మ్యాప్ను బృంద సభ్యులకు అందజేశారు. భూముల వివరాలు, వాతావరణ పరిస్థితులను కలెక్టర్ వివరించారు. 10 సంవత్సరాల క్రితం పరిశీలించిన స్థలం విమానాశ్రయానికి అనుకూలంగా లేకపోవడానికి కారణాలు, ప్రస్తుత భూముల సానుకూల అవకాశాలను కలెక్టర్ కేంద్ర బృందానికి సమగ్రంగా వివరించారు. అనంతరం ప్రతిపాదిత భూములను ఏఐ బృంద సభ్యులు పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ సర్వేయర్ల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. జాతీయ రహదారికి భూముల సమీపంలో ఉన్నట్లు అధికారులు వివరించారు. అధునాతన సర్వే మ్యాప్ను పరిశీలించారు. కేంద్ర బృందాన్ని ఎంపీ రఘురామరెడ్డి కలిసి విమానాశ్రయ అవసరాన్ని వివరించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ సిబ్బంది సోమవారం వచ్చారు. పాత సైటు అనుకూలంగా లేదని ఉద్దేశంతో కొత్త సైటు మన కలెక్టర్ గారు సెలెక్ట్ చేసి చూపటం అయింది. దాని గురించి వీరు సర్వే చేసి దీన్ని పూర్తి స్థాయిగా ఎగ్జామిన్ చేసి ప్రపోజల్ పంపడానికి వీళ్ళు వాళ్ళ సిబ్బంది మొత్తం వచ్చారు. ఇన్స్పెక్షన్ ఇప్పుడు త్వరలోగా స్టార్ట్ కావడం చేస్తారన్నమాట. ఇన్స్పెక్షన్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టు సబ్మిట్ చేసి దాని తదుపరి మనం దాంతో చర్చించి ఎలాగా దీనికి ముందు సాగాలనో డిసిషన్ తీసుకుంటున్నాం. దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పిండొచ్చు మీకు. ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్ ఉంది. దానికి కూడా త్వరలోనే డిసిషన్ తీసుకొని క్లియరెన్స్ ఇవ్వడం జరుగుద్ది. కొత్తగూడెం దగ్గర రామవరం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కోసం మనము ఈ జాగా చూసినాము. కొత్తగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది. ఖచ్చితంగా మన జనాలు ఎయిర్పోర్ట్ కోరుకుంటున్నారు. అండ్ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంది. మన ప్రభుత్వం తరఫున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది, ఎయిర్పోర్ట్ అథారిటీ. సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా, ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయా, అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దానికి. అంటే ముందు ఒక ప్రైమా ఫేసీగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి టీం అనేది వచ్చింది. సో ఈరోజు చూసుకొని మోస్ట్లీ ఈరోజే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక బృందం వచ్చేసి ఒక నెల లేదా ఒక 2 వారాలు మొత్తం టెస్ట్లు చేసుకుంటూ దెన్ తర్వాత మనకి చెప్తారు. సో ఈ టీంలో దాదాపుగా 6 ఉన్నారు. సో ఒక టీం అయితే మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. కొత్తగూడెం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి.